వేరుకుళ్ళు తెగులు అనేది ఒకటి సమస్య వస్తుంది. పంట వేసిన తర్వాత 25-30 రోజుల సమయంలో మొక్కలు చనిపోవడం కూడా రైతులు మరి గమనిస్తున్నారు. అది ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని మనం కాలర్ రాట్ అని చెప్పేసి అంటాం. దీనికి తప్పనిసరిగా రైతు సోదరులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం విత్తన శుద్ధిని టెబుకొనజోల్ అనే మందు మనం 1 గ్రాము కేజీ విత్తనానికి చెప్పున గనక కలుపుకుంటే, ఒకవేళ టెబుకొనజోల్ మందు కనుక దొరకపోతే వారికి దగ్గరలో ఉన్న డైథెన్ M45 ఆ మందు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు చెప్పు కానీ, లేదా కార్బండిజం అయితే కిలో విత్తనానికి 1 గ్రాము చెప్పున కనీసం వీటితో కలుపుకోవడం, లేదా జీవశిలీంద్ర మందులైనటువంటి మనకి ట్రైకోడర్మా విరిడి ఉంది. ఇదైతే కనుక కిలో విత్తనానికి 10 గ్రాములు చెప్పున మనం విత్తన శుద్ధి చేసి, అంటే రేపు విత్తనాలు వేస్తామనగా ముందు రోజే విత్తనానికి ఈ మందులు కనుక పట్టించి కనుక వేస్తే మనకి శిలీంద్ర తెగులు చాలా వరకు తగ్గి పంటలో మొక్కలు చనిపోకుండా ఉండి తద్వారా దిగుబడి పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఒకటి విత్తనం వేసిన తర్వాత పదును ఉండేటప్పుడే పెండిమిథిలిన్ అనేటువంటి మందును 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు 200 లీటర్ల నీటిలో కనుక కలిపి మనం విత్తనాలు వేసిన వెంటనే కనుక పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు కలుపు నివారించబడుతుంది. ఒకవేళ అప్పుడు చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ 20-25 రోజుల సమయంలో మనకి ఇమాజిత్ అని చెప్పేసి ఒక మందు ఉంది. పర్ష్యూట్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే కలుపు మనకి 80-85% వరకు కూడా కలుపు నివారించబడుతుంది. తదుపరి అవకాశం ఉంటే కనుక కలుపు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి 35-40 రోజుల సమయంలో కూలీలు దొరికితే కనుక గొప్పు తవ్వి మొక్క మొదలుకి కనుక మట్టి ఎగదొస్తే మనకు చాలా వరకు ఊడలు భూమిలోకి దిగి మరి దిగుబడి పెరగడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి తప్పనిసరి కలుపు మందులు వాడడం, కూలీలు ఉంటే కనుక రెండవ గొప్పు చేసి మొక్క మొదలకి ఎగదొస్తే కనుక మనకి దిగుబడి చాలా వరకు పెరగడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద కూడా రైతు సోదరులు దృష్టి పెట్టాలి.